పంటల సాగులో ఒక్కోసారి చీడపీడలు పెను విపత్తుగా మారతాయి. చీడపీడలే కాదు, కొన్ని సందర్భాల్లో మూషికాలు, మిడతలు, నత్తగుల్లలు వంటివి విధ్వంసాన్ని కలుగజేసి రైతులను కలవరపెడతాయి. అవి ఒక సైన్యం మాదిరిగా పంటలపై విరుచుకుపడ్డప్పుడు ఎలా ఎదురొడ్డాలో అంతుబట్టదు. అలాంటి ఆపదే ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని గంగరేగువలస గ్రామంలో కందులపాటి సాయిబాబు ఎదుర్కొంటున్నారు. 7 ఎకరాల తన పొలంలో సాగు చేసిన ఉద్యాన పంటల్లో నత్తలు దాడి చేసి తినివేస్తున్నాయంటూ వాపోతున్నాడు. తొలుత పదుల సంఖ్యలో వచ్చినప్పుడు రోజు తొలగించేవాడినని, తర్వాత వందల్లో వచ్చి మొత్తం తినేస్తున్నాయని రైతు సాయిబాబు వాపోతున్నారు. ఇప్పుడిప్పుడే పక్క తోటలకు కూడా ఈ సమస్య విస్తరిస్తోందంటున్నారు ఈ రైతు. నేను గత 30 సంవత్సరాల మట్టి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నామండి. ఈ నత్తలనేది ఎప్పుడూ చూడలేదండి. గత సంవత్సరంలో ఎక్కడో మా పొలంలో అక్కడక్కడ కనపడ్డాయండి. ఇప్పుడు మాకు 8 ఎకరాల ల్యాండ్ ఉందండి ఇక్కడ. నేను అందులో జామ, ఒక్క తోట వేసామండి. ఒక ఎకరంలో ఏంటంటే మిశ్రమ పంటలని జామ, బొప్పాయి, ఒక్క, చామంతి, బంతి మొక్కలు వేసామండి. ఇది మా తోట అంతా మే నెల దాకా, మే నెల దాకా చాలా బాగుందండి. జూన్ నెలలో వర్షాలు పడిన తర్వాత ఈ ఒక నత్తలు అనేది చాలా విపరీతంగా వచ్చిందండి. అక్కడికి నేను మనుషులతో ఏరించి ఏ మందులు శాస్త్రవేత్తలు చెప్పిందాను ఉప్పుతో నత్తలు వేరించి ఉప్పేసి మనం మందులు కూడా చేశానండి. అయినా సరే ఇది నివారణ కాలేదండి. ఇప్పుడు దీనికి సుమారు నేను 1,50,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టామండి. అదే కాకుండా ఈ నత్తల నివారణకి 25,000 రూపాయలు ఖర్చు పెట్టానండి. ఏంటి మందులు మనుషులతో లేబర్తో చేయించిన దీనికి ఇంత చేసినా నాకు దీని మీద రూపాయి వచ్చేది లేదండి. పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉధృతమైన ఈ నత్తల దాడిని ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కీటక విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ చలపతిరావు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, జిల్లా ఉద్యాన శాఖ అధికారులు సందర్శించారు. నత్తల వల్ల దెబ్బతిన్న వివిధ రకాల పంటలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి నివారణకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. నత్తలు పంట పొలాల మీద దాడి చేయడానికి కారణాలు, అరికట్టే మార్గాలను ఇక్కడి రైతులకు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కీటక విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్బివి చలపతిరావు. ఈ నత్తలు అనేది అన్య దేశపు కీటకం. అంటే కీటకం అంటే పురుగు. ఇది అన్య దేశపు చెందిన ప్రాణి. దీని పుట్టుక ఈస్ట్ ఆఫ్రికా. మన యొక్క దేశంలో చూసుకుంటే నత్తల యొక్క తీవ్రత దాదాపుగా 2 దశాబ్దాల నుంచి కేరళ రాష్ట్రం అంటే దాదాపు 2011-12 సంవత్సరాల నుంచి నత్తల యొక్క తీవ్రత బాగా పెరుగుతున్నది. ఈ నత్తలు కూడా ఎక్కువ పెరగడానికి కారణం ఏంటంటే ఇవి వ్యాపించడానికి దోహదపడే గ్లోబలైజేషను, మార్కెటింగ్ ఇవన్నీ పెరగడంతో ఒక చోట నుంచి ఇంకో చోటకి మొక్కలు కొనుక్కుని తీసుకెళ్ళడం, అలాగే వెహికల్స్ కూడా మూవ్మెంట్ ఎక్కువ ఉంది. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం అంటే వాటిలో కూడా తెలియకుండానే మనకి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మనకి పండ్ల మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ, ఏదైనా ఇతర ప్రదేశాల నుంచి తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ మొక్కల మూవ్మెంట్తోనే మనకి రావడం జరిగింది. సో ఇలాంటి యొక్క అన్యదేశపు కీటకాలని నివారణ చేసుకోవడంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే సహజ సిద్ధంగా మన ప్రదేశంలో పెరిగే పురుగులు, మొక్కలు సహజీవనం చేస్తూ ఒకటినొకటిని ఎదుర్కొనే విధంగా శత్రు కీటకాలు కూడా వాటికి అభివృద్ధి చెందుతాయి. కానీ అన్యదేశపు కీటకాలతో వచ్చిన కష్టం ఏంటంటే వీటిని నివారించే మిత్ర పురుగులు కానీ, మనకు ఉపయోగపడే మిత్ర జీవాలు కానీ మనకి ఇక్కడ కనపడవు. అందుకని వీటి యొక్క ఉధృతి మనకి చాలా ఎక్కువగా, తొందరగా, విపరీతంగా పెరిగే స్థాయిలోకి వచ్చి రైతులకు అపారమైన నష్టం కలుగజేస్తుంటాయి. ఇక్కడే కాకుండా గత 4 సంవత్సరాల కిందట తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ ప్రాంతంలో గోపాలపురం, ఎక్కడైతే కడియం చుట్టుపక్కల ప్రదేశాలలో ఉన్నాయో గోదావరి తీర ప్రాంతాల్లో కూడా మన యొక్క నత్తల ఉధృతి బాగా కనపడింది. అక్కడ కూడా విపరీతంగా ఆకుకూరలను తినడం, వాటిని రైతు సోదరులు అందరూ సమిష్టిగా ఎదుర్కొని నివారించుకోగలిగారు. నేను ఎందుకంటే ఇది చెప్తున్నాను, ఏదైనా సరే సమిష్టిగా చేస్తేనే మనకి రైతు సోదరులు కానీ అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఇలాంటి యొక్క అన్యదేశపు పురుగుల్ని కానీ, జీవాలని కానీ ఎదుర్కోగలం. కానీ ఒక రైతు తానంతట కష్టపడితే అవ్వదు. అలాగే ప్రభుత్వం యొక్క సహాయం, సహకారం కూడా ఉంటే, అవగాహన రూపంలో ఇవ్వగలిగితే మనకి చాలా చక్కని నివారణ వస్తుంది. ఇందులో ప్రథమంగా అందరికీ, రైతు సోదరులకు కానీ అందరికీ నేను సూచించింది ఏంటంటే, దయచేసి ఈ నత్తలని మీరు ముట్టుకుంటున్నప్పుడు చేతులకి గ్లౌజులు వేసుకుని, ఉత్త చేతులతో కాకుండా చేతులకి గ్లౌజులు వేసుకొని వీటిని మీరు పట్టుకోవాలి. ఎందుకంటే నత్తల ద్వారా మనిషికి సంక్రమించే 2-3 రకాల జబ్బులు ఇంతకుముందు మన కేరళ స్టేట్లో రిపోర్ట్ అయ్యాయి. కాబట్టి మ్యాండేటరీగా మన ప్రభుత్వం సిఫార్సు చేసిన వాటిలో నత్తలను ఎప్పుడైనా మనం ఫిజికల్ కలెక్ట్ చేస్తున్నప్పుడు కానీ, అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు కానీ దయచేసి గ్లౌజులు వేసుకోవడం, ఒకళ్ళు తెలియకో మనం ముట్టుకున్న వెంటనే సబ్బుతో చేయి కడుక్కోవడం చేసుకోవాలి. రెండవది, నత్తల యొక్క జీవిత చరిత్ర చూసుకుంటే ఒక నత్త తన జీవితకాలంలో 500 నుంచి 1000 గుడ్లు పెడుతుంది. ఒకే నత్తలో 2 జాతులు ఉంటాయి, ఆడ మగ జాతులు ఉంటాయి, హెర్మాఫ్రోడైట్ అంటాం. ఈ నత్తలు సంపర్కం చెందిన తర్వాత ఒక్క ఆడ నత్త మన ప్రదేశంలోకి వస్తే చాలు,
క్రమేపీ సంవత్సరంలో ఒక 2-3 సంవత్సరాల దాని యొక్క సంతతిని ఎక్కువగా అభివృద్ధి చేసుకుంటూ ఉంటుంది. ఇలా అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడేది ఏంటంటే దాని యొక్క జీవితం. 5 సంవత్సరాలు అది బతకడం, అలాగే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు భూమిలో సుప్త చేతన అవస్థల్లో కూడా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే వాతావరణం బాగుందో, వర్షాలు బాగా పడి తేమ ఎక్కువగా ఉంటుందో అలాంటప్పుడు అవి మళ్ళీ పైకి వచ్చి ఎక్కువగా పిల్లలు పెడుతుంటాయి. మనం రైతు సోదరులు చెప్పినప్పుడు గత సంవత్సరం కూడా ఇక్కడ ఆయన గమనించారు అంటున్నారు కాబట్టి, గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరంలో వాటి యొక్క సంతతికి అనుకూలంగా ఉండే కొన్ని వాతావరణ పరిస్థితులు, అంటే గ్లోబల్ క్లైమాటిక్ చేంజ్ అవనివ్వండి, అనుకోని వర్షం ఎక్కువగా మన భూమిలో ఉండే తేమ, అలాగే మనకి ఎక్కువగా సారవంతమైన భూముల్లో బాగా వచ్చే ఉద్యానవన పంటలు, వీటికి చాలా 500 పంటల దాకా ఈ నత్తలు మనకి ఎక్కువ నష్టపరిస్తాయి. అందులో ఎక్కువగా ఉద్యాన పంటలే ఎక్కువగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా బొప్పాయి, క్యాబేజీ ఈ 2 కూడా చాలా ఆకర్షణీయం నత్తలకి. అందుకని మనం తోటల్లో చూసుకుంటే బొప్పాయి మీద చాలా ఎక్కువ కనబడుతుంది. అలాగే తేమ ఎక్కువ ఉందంటే అక్కడ కూడా ఎక్కువ చేరుతాయి. ఈ నత్తల్లో ఉన్న గుణం ఏంటంటే అవి పగటిపూట కన్నా రాత్రిపూట నిశాచరులు రాత్రిపూట బాగా ఎక్కువగా తిరుగుతూ ఎక్కువగా నష్టం కలగజేస్తుంటాయి. కాబట్టి వీటిని సులువుగా నివారించుకోవాలంటే ఇందాక చెప్పినట్టుగా సమిష్టిగా రైతులందరూ కలిపి చేయాలి. దాంట్లో చేయాల్సిన 2-3 ముఖ్యమైన పద్ధతులు చెప్తాను. తొందరగా నివారణ పద్ధతులు రావాలంటే మనకి మార్కెట్లో ఈ నత్తని చంపే గుళికలు ఉన్నాయి. ఈ గుళికలలో ఉండే కెమికల్ వలన ఆ నత్తలు అక్కడికి ఆకర్షింపబడి దాన్ని తిని చచ్చిపోతుంటాయి. అది కమర్షియల్గా దొరుకుతుంది. కేజీ సుమారుగా 950 నుంచి 1000 రూపాయల దాకా ఉంటాయి. అవకాశం ఉన్నంత వరకు రైతు సోదరులు మన సిఫార్సు చేసిన మోతాదు అంటే దాదాపుగా పంటల యొక్క విస్తీర్ణం ఎక్కువ ఉంది కాబట్టి నత్తల యొక్క సంఖ్య కూడా ఎక్కువ ఉంటే దాదాపుగా 8 నుంచి 10 కిలోలు ఒక ఎకరానికి వాడుకోవాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇది ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనమే నత్తల్ని ఆకర్షించి చంపే విధంగా ఒక ఆకర్షణ ఎర, దాంట్లో ప్రథమంగా మనం ఏం చేసుకోవాలంటే 25 కేజీల తౌడు తీసుకుని 3 కేజీల బెల్లం, అందులో ఒక 100 ml ఆముదం నూనె, ఒక 100 గ్రాములు మనకి థయోడికార్బ్ అనే మందు ఒకటి ఉంది. అది నత్తలకి స్పెసిఫిక్గా పనిచేస్తుంది. కాబట్టి ఏదో దొరికింది కదా మందు, ఇక్కడ ఆ మందు దొరుకుతుంది కదా అది తెచ్చి కలిపేయకుండా ఈ థయోడికార్బ్ అనే మందు కలుపుకుని చిన్న చిన్న ఉండలు చేసుకుని రాత్రిపూట ఈ నత్తలకి ఎక్కువగా ఆకర్షించడానికి ఉపయోగపడేది ఏంటి, బొప్పాయి ఆకులు, మళ్ళీ క్యాబేజీ పైన ఉండే, మనం మార్కెట్లోకి వెళ్తే రైతు బజార్లోకి వెళ్తే పైన క్యాబేజీ కాలీఫ్లవర్ ఆకులు తీసి పడేస్తుంటారు. అవన్నీ కూడా ఈ నత్తలకి చాలా ఇష్టం. ఒక కుప్పగా పెట్టి వాటిలో ఇవి మనం తయారు చేసుకున్న తౌడువి అక్కడక్కడ ఈ తౌడుతో కూడిన విషపు గుళికలను అక్కడక్కడ పెట్టుకోవడం, తోటల్లో ఈ వీటి దగ్గర వేసుకుంటే ఈ నత్తలన్నీ కూడా వీటికి ఎక్కువగా ఆకర్షింపబడతాయి. ఇలా ఇవి రాత్రిపూట ఒక చోటకు చేరతాయి కాబట్టి కొంచెం అక్కడ తేమ ఏర్పాటు చేయడం, కొంచెం తేమ లేకపోతే కొంచెం చివికిన పదార్థాలు ఏమైనా కుళ్ళుతున్న పదార్థాలు వేస్తే నత్తలు అక్కడ రాత్రి చేరతాయి. అలాంటి చోట కలెక్ట్ చేసిన వాటిని ఒకేసారి ఉమ్మడిగా చంపడం చాలా సులువైన పద్ధతి. ఇలా ఆకర్షింపబడిన వాటిని టబ్బుల్లో వేసేసుకుని ఒక 4 లీటర్ల నీటిలో 1 కేజీ ఉప్పు, అంటే 25% ఉప్పు ద్రావణం తయారు చేసుకుని అందులో పడేస్తే ఈ నత్త వెంటనే శరీరంలోంచి రివర్స్ ఆస్మోసిస్ ద్వారా దాంట్లో ఉండే స్లైమ్ అంతా కారిపోయి నత్తలు వెంటనే చచ్చిపోతాయి. ఇది కొంచెం సులువైన పద్ధతి. ఈయన తోట నుంచి పక్క తోటకి వెళ్ళకూడదు అనుకున్నప్పుడు ఆ బౌండరీస్లో ఈ ఉప్పుతో ముంచిన ద్రావణంతో, ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఉప్పు ద్రావణం మీద నత్త వెళ్తుందో దాని బాడీలోంచి ఆ ఫ్లూయిడ్స్ స్లైమ్ అంతా బయటకు వచ్చేసి అవి నీరసించి చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పు ద్రావణంలో ముంచిన గోను బట్టాలు అక్కడక్కడ వేసుకుని తోటలకి సరిహద్దుల్లో వేసుకోగలిగితే చాలా చక్కగా నివారణ వస్తుంది. క్రిమి సంహారక మందులు వాడకుండా దీన్ని నివారించడానికి ఇంకో సులువైన పద్ధతి ఏంటంటే మనకి కాపర్ సల్ఫేట్ అని దొరుకుతుంది. 1 లీటర్లో 60 గ్రాములు కాపర్ సల్ఫేట్ కలుపుకోవడం. అలాగే మనకి పొగాకు కాడలు 1.5 లీటర్లో ఒక 50 గ్రాములు పొగాకు కాడలు బాగా మరిగించుకుని 1.5 లీటర్ 1 లీటర్ అయ్యే వరకు చూసుకుంటే ఆ 2 కలుపుకుని చల్లారిన తర్వాత బాగా పొగాకు అంతా దాంట్లో దిగిపోయిన తర్వాత కషాయం, దీన్ని ఇందాక మనం అనుకున్న కాపర్ సల్ఫేట్ 1 లీటర్లో 60 గ్రాములు కలుపుకుని దాంట్లో 2 కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. ఏ పురుగు మందు అయినా పిచికారీ చేసుకునే కదా ఇది పిచికారీ చేసుకుంటే ఈ కాపర్ సల్ఫేట్ యొక్క పని ప్రభావం వల్ల పొగాకు యొక్క ఈ ఆకుల్ని తినే లక్షణాన్ని తగ్గిస్తుంది. అది కొంచెం చేదు వస్తుంది. మీరు నర్సరీలో వేపాధారిత మందులు కొట్టుకుంటే నత్తలు కొంచెం తినడం తగ్గిస్తాయి. రానున్న రోజుల్లో ఈ యొక్క నత్తలు మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవగాహనతో రైతులు ముందుగానే వర్షాకాలంలో ముందుగానే ఒక నత్త కనపడంగానే దాన్ని అప్పటికప్పుడు మనం నివారించుకోగలిగితే సుమారుగా 500 నత్తల్ని పెరగకుండా ఆపుకున్నట్టు. సీజన్ తొలి దాంట్లోనే అందరు రైతులు సామూహికంగా చేయగలిగితే దీని యొక్క తీవ్రత సీజన్ అయ్యే కొద్దీ తగ్గుతుంది. అలాగే పక్క తోటలకు వ్యాపించకుండా ఉంటుంది.